అయ్యగారు ఏంట్రా? ఏం బాబు గారు మన అమ్మాయి గారు లవ్ ఏదో చేస్తున్నారని అనుమానంగా ఉందండి. నిజమేనంటావా? నిజమండి. మీతో అవగా ఉంటాండి మీతోడు. చూడండి అయ్యగారు, ఈ లవ్ చూసారు మొదటి తొండలా ఉంటుందండి, ఆ తర్వాత ముదిరండి ఓసరిల్లా అవుతుందండి, ఆ పైన లేదండి ఇద్దరికి పెళ్లి అవుతుందండి. అంత అదృష్టం మనకెక్కడ, వాళ్ళు ఉన్నవాళ్ళు మనం లేనివాళ్ళు. అదేటండి లవ్కి బీద గొప్ప భేదం లేదండి, సినిమాలో చూడలేదండి. చూడండి అయ్యగారు, మీరు చూసి ఉన్నట్టు ఊరుకోండి, ఆ కొండను ఓసరి నేను చేస్తానుగా. నీ వల్ల అవుతుందంటావా? అంటే చేసి చూపిస్తాను చూడండి అయ్యండి, అగ్గి పెట్టండి. ఇదిగోండి అగ్గి పెట్టాను పడే. నాన్న నేను సినిమాకి వెళ్ళొస్తాను. నేను ఒంటరిగానా? అదే పక్కింటి కలిసి వెళ్తున్నారు. అయితే పర్వాలేదు. చూడమ్మా, పోకిరి వేగంలో వీధులు కాచి ఏళ్ళ వేసి గోల చేస్తూ ఉంటారు. తలంచుకుని వచ్చే కన్నెత్తి చూడక జాగ్రత్త. అలాగే వేణు, నువ్వేం బయటికి వెళ్ళవా? చచ్చినావని నేను చదువుకోవాలి, చదివే నా కర్తవ్యం, చదివే నా సర్వస్వం. శబాష్ శబాష్ శబాష్. పుస్తకాలను అలా జలగలా పట్టుకుంటేనే కానీ విద్య అబ్బదు నాయన. సరే, నేను అలా క్లబ్కి వెళ్ళి బ్యాకట్ ఆడుకొస్తా. ఓకే మామయ్య. అబ్బాయి గారు, మామయ్య నేను చెప్పానుగా చదివే నా సర్వస్వం అని. అబ్బాయి గారు నేనేంటి నరసింహాన్ని. నరసింహ ఏమిటా? అమ్మాయి గారు మీకోసం పాత గారు ఉంటాన్నారు, వెంటనే బయలుదేరండి. బయలుదేరచ్చనుకో, ఈ లోపల మామ ఇళ్ళల్లో వచ్చేసి దసరా పుల్ల గంతులేస్తే మీకు ఆ బెంగక్కర్లేదండి. నేను ఈ బట్టలు వేసుకుని ఇక్కడ కూకుని రాసుకుంటూ ఉంటానండి. పైగా అయ్యగారు రాగానే పూజకి వెళ్తారండి. పూజ అవగానే లేదండి అయ్యగారు పోలికలు తెలియవు. మీరైనా ఒకటే నేనైనా ఒకటేనండి. మరే నువ్వు నిజంగా నా 20,000 పూర కాదు, నా 40,000 కోటేరు నాకు. రూపాయి విషయం పెట్టండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏ బట్టలు వేసుకున్నాం? అత్తం సినిమా యాక్టర్ లాడ్లో ఉన్నాను. చూస్తాను ఓ మొత్తం చూసి మా బ్యాగ్ చెక్కేస్తాను. చదవాలి అమ్మో ఎన్నో వచ్చేసాడు, చంపేస్తాడు బాబోయ్. అబ్బాయి వేణు, నరసింహ ఎక్కడికైనా పంపించా? నిద్రపోతున్నావా? పాపం చదివి అలసిపోయి ఉంటాడు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదూ, రాత్రులు పగలు చదివేసి నీరసించిపోయాడు. అరే, పూట్లు కూడా విడవకుండా ఈ ధ్యాసలో ఈ వాలకం ఏమిటి, ఈ వేషం ఏమిటి? తెగులు తగిన కోళ్ళ దుప్పట్లో దొరకవా? ఎందుకంటే ఊరికే కొడతారు, మీకు నచ్చిన పని చేశారు కదా. ఏమిటా నచ్చిన పని? తోటను మోసలు చేస్తారండి, మీరు ఒప్పుకున్నారండి. అందుకని అమ్మాయి గారు సినిమాకి పంపారండి. తప్పేటండి. అబ్బాయి అమ్మాయి సినిమాకి వెళ్ళారా? నిజమేనా? నిజమండి. మంచి పని చేశారా? అది సరేగానండి, వాళ్ళ ముందు మీరు ఇలా సంబరపడిపోకండి. ఎందుకంటే అండి, ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో ఎన్నడ్లు వస్తే అంత గట్టిగా ప్రేమించుకుంటారు. అందుకోసం మీరు వాళ్ళ దగ్గర కోపంగా ఉండండి, అప్పుడు ఇంకా గట్టిగా ప్రేమించేసుకుంటారండి. కరెక్ట్రా నువ్వు అన్నది, కోపంగా ఉండాలి. పూజ చేసుకొస్తాను. చిన్న పూజ బాబు. ఎవరు చెడు చూడు. ఏమాయ్, పక్కింటి ఆవిడతో సినిమాకి వెళ్తానని చెప్పావు, ఆ పక్కింటి ఆవిడ వీడా? అది కాదు నాన్న. నువ్వు నోరు మూసుకుని ఇంట్లో వెళ్ళు. ఏమాయ్, బుద్ధిగా చదువుకోమని మీ వాళ్ళు మా ఇంటికి పంపిస్తే పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ అని వేషాలు వేస్తావు. ఏమన్నా ఏదో చదువుకుంటున్నావు, బుద్ధిమంతుడు కదా అని అనుకుంటే అమ్మాయిని వెంట పెట్టుకుని షికారులకు పెడతావు. ఈ నాటకాలు కట్టిబెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో. మావయ్య, ఏదో హాస్టల్ వార్డెన్ లాగా పోజు పెట్టి రూల్స్ మాట్లాడితే ఒక్క క్షణం కూడా నేను ఇక్కడ ఉన్నాను. నువ్వు గదిలో దూరి గంట కొట్టి పొడలు మిగితే తప్పులేదు, కానీ నేను షికారులు కొడితే తప్ప. నీ పెద్దవాడిని రా, దేవుడు లాంటి వాడిని. కళ్ళు పోతాయి నా మనకు లెప్పలు వేసుకో. అంత సరదాగా ఉంటే నువ్వే వేసుకో. మావయ్య, ఇప్పుడే చెప్తున్నాను, నీ నక్క జిత్తుల వ్యవహారాలు నాకు ఒక క్షణం కూడా పనికిరావు. ఇప్పుడే హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. నరసింహ, అయ్యా నా సామాన్లన్నీ ఇప్పుడు హాస్టల్ పట్టుకొచ్చాయి. ఒక టాటా బాయ్ బాయ్. ఇదేమిట్రా నరసింహం, కథలా ఆడడం జరిగింది? ఒక అట్టోత్తరంతో పూజ ఆపుంటే అండి బాగానే మాట్లాడారు. శాసనం దాకా పోయారు, ఒళ్ళు తెలియకుండా గట్టిగా అరిచేశారు. దాంతో కథ ఆడడం జరిగింది. ఇదేం కర్మరా అమ్మాయి? అదేమిటమ్మా అలా ఏడుస్తున్నావు? సినిమాకే వెళ్ళారా లేక? సినిమాకి వెళ్ళాం, అనవసరంగా బావని తిట్టారు.
బాబు చాలా మంచివాడు. అదేమిటి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు? ప్రేమించావా? మరి ప్రేమించిందాను ఉడులా పట్టేసి ఆ 3 ముళ్ళు వేయించుకుని ఆ కొంగును ముడేసుకోక సినిమాలు పార్కులు ఏమిటమ్మా? మరి పెళ్లి చేస్తున్నామనే సమయానికి మీరు అల్లరి చేసి పంపించేశారు. నాన్న బాబు ఇంకా రాడా? రాకేమవుతాడమ్మా పిచ్చిదానే. నేను ప్లాన్ చెప్తాను. అర్థమైందా? పెళ్ళి అయ్యేదాకా తెలివిగా మెలగాలి. జాగ్రత్త. నేను మీ కూతురు నాన్న. నమస్కారం బాబు. తమరు ఎవరు నువ్వు? నేను ఆఫీస్ మేనేజర్నండి. నేనెవరో తెలుసా? తమ టీవీ తమ దర్జా తమ ఆఫీసర్ గారని చెప్పకుండానే చెబుతున్నాయి. మీరు తనిఖీకి వస్తారని ముందుగానే తెలిస్తే మా ఆపరేటర్ గారు ఇక్కడే ఉండేవారే. ఎవరో ఆపరేటర్? నేను ఆపరేటర్. తమరు ఈ మధ్య ఏమన్నా విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా బాబు? ఏం కూర్చోరా? నేను విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్లో కాదురా, మిమ్మల్ని అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను. రాజకీయాలు ఎక్కడ వాడు? నా భార్యను లేవ తీసుకొచ్చి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ ఆపరేటర్గా నటిస్తాడా? ఎక్కడ వాడు? ఏమిటి ఈ ఫ్యాక్టరీ వెనక ఇంత కథ ఉందా? మరి ఏదో గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చానని. నాకేం కర్మ బాబు, నేను గుమస్తా ఉండకూడదు. మరి ఇందాక మేనేజర్ అన్నా? ఏదో భయపడి తలబడి అన్నానేమో. నేను మట్టి గుమస్తానే. మరైతే ఎవడెత్తిచ్చారు బాబు? దీనికి అంతటికీ ఆ మీసాల మిలిటరీ ఆఫీసర్ కారణం బాబు. ఎవడా మీసాల మిలిటరీ వాడు? వాడు అంతు తెలుసు బాబు. ఒక చిన్న మనది, మీరు ఎలా మాట్లాడితే వాడు తుపాకి తీసి షూట్ చేస్తాడు. అంతలోనే నీళ్ళు గారిపోకండి. న్యాయాన్ని నిలబెట్టడానికి ఈ చిదంబరం మీరు అనుకుంటాడు. ఆయనతో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, వచ్చేసేయండి. అది కాదయ్యా, నా మాట వినండి బాబు. కాపురాలు నిలబెట్టడంలో చాలా అనుభవజ్ఞుణ్ణి. కళ్ళు మూసుకుని వచ్చేయండి. నా మాట వినండి, వచ్చేసేయండి. వచ్చేసేయండి. తీసుకుంటావా? తమ దాసుడిని తీసుకో. అక్కడికి వెళ్ళి కలుసుకునేదాకా మీరు పుచ్చుకోకండి బాబు. వ్యవహారాలు పెడుస్తాయి. నువ్వు తీసుకో. ఇదిగో శాషగిరి, నేను చెప్పింది చూసా తప్పకుండా వల్లించే. నీ భార్య నీకు దక్కుతుంది. ఒక మంచి పని చేశాననే తృప్తి మాత్రం నాకు మిగులుతుంది. సరే, మంచి అని పసార్లు అనుకో. నీ మీద నాకే అనుమానం వస్తుంది. అయ్యా రాజారావు గారు, నా పరువు ప్రతిష్ట కాపాడింది బాబు. పరువు ప్రతిష్టలు షూట్ చేసి పారిస్తారు. ఎవరయ్యాను? ఎవరినని చెప్పను, ఏమని చెప్పను. ఆ కులట చేసిన తప్పుడు పనికి నా ఊరు పేరు అన్ని గంగలో కలిసిపోయినాయి బాబు. చూడు మిస్టర్, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నేను నమ్మను. యునో ఐఎమ్ ఎ మిలిటరీ మ్యాన్. అందుకే బాబు తమను వెతుక్కుంటూ వచ్చాను. నా కష్టాలను మీరే కడతెచ్చగలరు బాబు. మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి, నేను సుఖపడతాను. మా అమ్మాయికి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావు. ఏమిటి ఉద్దేశం? అది కాదు బాబు, రవి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప నా భార్య నాకు దక్కదు. ఏమిటి అనేది? నేను కట్టుకున్న దాని మీద ఆ రవిగాడు మచ్చు ముందు తల్లి పిచ్చెక్కించి లేవరేసుకొచ్చాడు. రవి మీద అభండాలేస్తే నేను షూట్ చేసి పారేస్తాను. కావాలంటే పిలిపించి విచారించండి. నిజాలు మీకే తెలుస్తాయి. అబద్ధం నేను నమ్మను. అయ్యో, అబద్ధాలు ఆడటం నాకు అసలు అవ్వట్లేదు. అందులోనూ ఇంత పెద్ద అబద్ధమా? నోరు పడిపోతుంది. వాడిద్దరికి ఒక బిడ్డ కూడా ఉంది. వాట్? నిజం బాబు. అది ఎంత పిచ్చి పని చేసినా లోకానికి వెరిచి నా పరువు కాపాడుకుందామని ఎలాగైనా సరే దాన్ని మా ఇంటికి తీసుకెళ్దామని మీ దగ్గరికి వచ్చాను. అది అబద్ధం నిజం నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే బాబు, ఎలాగైనా సరే మీరు నా కాపురాన్ని నిలబెడతారు. నాకు ఆ నమ్మకం ఉంది. డోంట్ టాక్. వెళ్ళు. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డబుల్ రూమ్ ప్లీజ్? అవైలబుల్ సార్. యువర్ నేమ్ ప్లీజ్? మిస్టర్ అండ్ మిస్సెస్ వేణ్. ప్లీజ్ సైన్ హియర్. 12. థ్యాంక్ యూ. Come on, darling. Come on, darling. మాకైతే భయం వేస్తుంది. నేను లైట్ ఆడుకుంటావా? అది కాదండి, ఇలా హోటల్ గదిలో ఉంటే ఎవరన్నా అనుమానిస్తారు. నీకేం భయం లేదు. భార్యాభర్తలని పుస్తకంలో రాశానుగా. ఇక్కడ రాయలేదుగా. కాదా? అదే బాత్రూమ్ వెళ్ళాను, నీళ్ళు వేసుకుంటున్నాను, ఆ టేబుల్ పెట్టాను, ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి పోలీసు పెట్టామంటే ఇచ్చేద్దాం. వాటికి అమ్మా, నువ్వు దొంగతనం చేశావని నేను అరెస్ట్ చేస్తారు. నాకేం భయం లేదు. ముందు నీ బాబుని నా బాబుని తీసుకొస్తారు. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు. అర్జెంట్ గా పెళ్లి చేసేది అని బుద్ధి చెప్తారు. వెంటనే వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. ఇదే హోటల్, ఇదే బెడ్, హనీ మూన్.
అవునుగానే మీ అన్నయ్య గారు పెళ్లి కాకుండా మన పెళ్లి ఎలా చేస్తారు? అవును, మా అన్నయ్య ఎక్కడున్నాడు కదా, ఆ లైన్ క్లియర్ ఉంది, ఈ ట్రైన్ కదలదు. మీ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయడు, మనం కలుసుకోకుండా ఉండలేము. అందుకనే పూర్వం లేదు గాంధర్వ వివాహాలను పెట్టారు. తోటల్లోను పార్కుల్లోనూ చేసుకునేవారు. ఇప్పుడు లేదు 5 స్టార్స్ 7 స్టార్స్ హోటల్స్ పెట్టారు. అందుకని ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ చేసుకున్నావా పెళ్లి? సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గే, మొగాన్ని కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నా. ఒక్క మాట లాగనా అంటే వదులుతానా, ఆహా అంటే వదులుతానా, అబ్బా అంటే వదులుతానా, ఆగు అంటే ఆగుతుంది. అయితే నువ్వు చేసిన వరకు పోతుంది తెలుసా? బావా ఏంటి బావా? కొంప మునిగింది బాబా. ఆ వేణుగాడు నా కొంప తీసేశాడు. అసలు ఏం జరిగింది బాబా? జరగాల్సిందే జరిగింది. నువ్వు అదుపులో పెట్టలేను అని నేను అదుపులో పెడదాం అనుకున్నాను. ఆ బడుద్దాయి చదివి తాతయ్య నా నెత్తిని కిరీటం పెడతాడని ఆశపడ్డాను. కానీ వాడు నా నెత్తినెక్కి నా కూతురు లేవ తీసుకుపోతాడు అనుకోలేదు బావా. ఇంత పని చేశాడా? పోనీ తీసుకెళ్ళినాడు. ఏ తాళి కట్టినా తీసుకెళ్ళాడా? ఏదో లాడ్జీలో పెట్టాడట. అనుమానం మీద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారట. ఎంత అవమానం బావా, ఎంత అవమానం. తగిన శాస్త్రం జరిగిందిలే. అదేమిటి బావా అలాగంటావు? నీవాడంటే మగాడు, నా కూతురు బతికేం కాను, నా పరువు ఏం కాను. ఇప్పుడు ఏం చేయాలయ్యా? సరేలే, ముందు జరగాల్సిందో ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది బావా? చెప్పుకుంటే సిగ్గు. అమ్మాయికి నెల కూడా నీకు బుద్ధి లేదయ్యా. ఇంత దూరం వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను బావా? సరే జరిగింది ఏదో జరిగింది. నీట ముంచినా పాలం ముంచినా నీదే భారం బావా. సరేలే, నువ్వే ఆధారపడదు. ముందు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నలుగురికి తెలియక ముందే 3 ముళ్ళు వేయించేద్దాం. లక్ష చెప్పండి సార్, మేమిద్దరం భార్య భర్తలు. మీరు పెళ్లి చేసుకున్నారా? ఏదైనా మీరు చేసుకొనిస్తేగా. హోటల్లో ఒక్క రోజు ఉన్నామో లేదో కొంప మునిగిపోయినట్టు అరెస్ట్ చేశారు. దొరికిన తర్వాత ప్రతి విధంగా భార్య భర్తలు చెప్తుంటాడు అబ్బాయి. ఏమండి, నన్ను మాత్రం ఆ మాట అనకండి. ఏదో ప్రతిసారి హోటల్కి వచ్చి దుకాణం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చేసే వాళ్ళందరూ మీ వాసన తగలని ఎప్పుడు చెక్కేస్తున్నారు సార్. ఏదో నా కర్మ కాలి కొత్త కాబట్టి దొరికిపోయాను. ఎక్కువ మాట్లాడక ఈ స్టేట్మెంట్ సంతకం పెట్టు. ఇన్స్పెక్టర్ గారు, నేను నిజం చెప్తున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకుందామని వచ్చాను. అయితే ఎందుకు పెట్టలేదు? అలా అడిగారు, బాగుంది. నాకు అన్నయ్య ఉన్నాడండి రవిని. వాడు చేసుకుంటే కదా నేను చేసుకోవడం. వాడు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగుంటుందా చెప్పండి? అదే బాగుండదు, ఇట్లా లేకపోతే చాలా బాగుంటుంది. ఏమిటి నష్టమని అదే పోదాం మాట్లాడతారు ఇన్స్పెక్టర్ గారు. లైఫ్ లాంగ్ మేము పెళ్లి చేసుకోపోయినా సరే మేమిద్దరం భార్య భర్తలమే. మా ఇద్దరిని భగవంతుడు కూడా విడదీయలేడు. అదేంటయ్యా? అదంతేనండి. మీరు పోలీసులు, మీకు నేరాలు తప్ప ప్రకృతి ధర్మాలు తెలియదు. చెట్టు మీద పిట్టలు పెళ్లి చేసుకుంటున్నాయా, కొమ్మ మీద కోతులు పెళ్లి చేసుకుంటున్నాయా? ఏమండి, కోతుల నుంచి వచ్చిన ఈ మనుషులకి ఎందుకండి బంధాలు? ఎందుకు? నీ బొందకు సంతకం చేయరా పిచ్చి తండ్రి. సార్ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఆడపిల్లలు ఉంటారు. మీ పక్కింట్లో నాలాంటి అందగాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రేమించుకుంటారు, లేచిపోతుంటారు. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఏంటండి మళ్ళీ వచ్చారు? అమ్మాయి కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాను కదండి, అది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. రిపోర్ట్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం అంతా మీ ఇష్టమేనండి. హోటల్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. అది చట్ట ప్రకారం నేరం. బాబు పరువు మర్యాదలు గలవాడిని, అందులోనూ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెట్టిన వాడిని మా పరువు కోర్టుకి ఎక్కింది. అదేం కుదరదండి. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ పెళ్లి నిశ్చయించాం, ముహూర్తం కూడా పెట్టించాం. ఎలాగైనా వాళ్ళని క్షమించి వదిలిపెట్టాం. ఆ మాట ఇందులో రాసి ఇవ్వండి. అలా అన్నారు బాబు. మామయ్య, అలాగే ముహూర్తం తేదీ కూడా వేసి. మీ ఇద్దరు ఇలా రండి. మీ ఇద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి. మీరు ఎవరు పెట్టాలండి? పెళ్లి కొడుకు మీరే పెట్టండి. మీ పెళ్లి కొడుకు కూడా పెట్టాలి. ఇక సాక్షి సంతకాలు కానివ్వండి. పెళ్లి కూతురు నన్ను సిగ్గుపడతావేంటి? పెళ్లి కూతురులో సిగ్గుపడతామని సంతకాలు పెట్టేసింది. చిన్నవాళ్ళైనా వాళ్ళేనాయా ధైర్యం చేశారు. నువ్వు ఉన్నావు. బయలుదేరదామా?